స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే టీవీలకు అతుక్కుపోవడమో టైం వేస్ట్ చేయడమో చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలను కంట్రోల్ చేయడం తల్లిదండ్రులకు కూడా ఓ సవాల్. కానీ పాలమూరులో ఓ హాస్టల్ విద్యార్థులు మాత్రం ఎంతో చక్కగా టైంను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంతకు కారణం ఏంటో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పాలమూరు జిల్లాలో సంక్షేమ హాస్టల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులకు విజ్డమ్ డెవలప్మెంట్ కు డిజిటల్ లైబ్రరీ వేదికైంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఈ లైబ్రరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మహబూబ్ నగర్ బీసీ ఎస్సీ హాస్టల్స్ లో 5 నుంచి 10 తరగతి వరకు చదివే 300 మంది విద్యార్థులున్నారు. స్కూల్స్ టైమింగ్స్ ముగిసిన తర్వాత విద్యార్థులు సాయంత్రం హాస్టల్స్ కు రాగానే సమయం వృధా అయ్యేది. విద్యార్థులు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా సరికొత్త ఆలోచనకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు టైం టేబుల్ రూపొందించారు. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఇంటికి చేరుకున్న తర్వాత వాళ్ళను ఒక దగ్గరకు తీసుకొచ్చి అక్కడ ఒక మంచి లైబ్రరీని ఏర్పాటు చేసి ఒక డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసి ఒక టీచర్ను కూడా ఏర్పాటు చేస్తే స్కూల్లో చెప్పిన దాన్ని రివైజ్ చేసుకుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టీచర్ని అడుగుతారు. లేదు ఏది లేనప్పుడు ఇక్కడ ఉన్న బుక్స్ను చదువుకుంటారు. రోజు 1 గంట 2 గంటలు అనే ఆలోచనతో ఈ డిజిటల్ లెర్నింగ్ సెంటర్ కాన్సెప్ట్ను మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసుకున్నాం. లైబ్రరీని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ఇందులో కార్పొరేటర్ స్థాయిలో వందలాది రకాల బుక్స్ ఏర్పాటు చేశారు. దేశ నాయకుల జీవిత చరిత్రలు, సైంటిస్టుల విజయ గాథలు, కథల పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ అందించే పుస్తకాలు, పోటీ పరీక్షలకు అవసరమైన బేసిక్స్ ను అందించే మెటీరియల్ ఈ లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీరే కాకుండా విద్యార్థులు జ్ఞానాన్ని అందుకోవడానికి ఈ లైబ్రరీ ఒక సదావకాశంగా మారింది. ఎమ్మెల్యే సార్ మాకు ఈ డిజిటల్ లెర్నింగ్ రూమ్ నిర్మించినందుకు మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో చాలా రకాల బుక్స్ ఉన్నాయి, గొప్ప గొప్ప నాయకుల బుక్స్ ఉన్నాయి. వాటిని చదివి మేము కూడా చాలా మోటివేట్ అవుతున్నాం. చదివింది ఏమైనా అర్థం కాకపోతే కూడా ఇంకా డిజిటల్ ఉంది, డిజిటల్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. మేడం కూడా చాలా బాగా చెప్తుంది. వివేకానంద స్వామి, సరోజీ నాయుడు, సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోడీ వాటి గొప్ప గొప్ప నాయకుల వంటి బుక్స్ కూడా ఉన్నాయి మా లైబ్రరీలో. సబ్జెక్టు పరంగా మ్యాథ్స్లో మాకు ఏమైనా డౌట్స్ ఉంటే మా మేడం అడిగితే మాకు చెప్తుంది. మా మేడంకి కూడా రాకుంటే డిజిటల్ ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు వీడియో కూడా చూపిస్తుంది. చదువు పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని నింపేందుకు పాలమూరులో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీ ఉపయోగపడుతోంది. సమయాన్ని వృధా చేయక విద్యార్థులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఈ లైబ్రరీ ద్వారా ఒకరికొకరు ప్రేరణ పొందుతున్నారు. హాస్టల్ విద్యార్థులకు గైడెన్స్ గా మారుతోంది. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ కూడా చూసాం. వేస్ట్ చేయొద్దు. ఇంకా కథల పుస్తకాలు కూడా మోరల్ చాలా చదివి తెలుసుకున్నా. టైం వేస్ట్ చేయొద్దని, ఇంకా పెద్దవాళ్ళని గౌరవంగా చూసుకోవాలని. అందులో చాలా రకాల బుక్స్ ఉన్నాయి. స్టోరీ బుక్స్ ఉన్నాయి, సైంటిస్ట్ బుక్స్ ఉన్నాయి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఉన్నాయి, గేమ్స్ గురించి ఉన్నాయి. ఇంకా సబ్జెక్ట్ పరంగా ఫిజిక్స్, మ్యాథ్స్, బయో అలా చాలా బుక్స్ ఉన్నాయి. ఇంకా గాడ్స్ గురించి కూడా ఉన్నాయి, దేవుళ్ళ గురించి. సాయంత్రం సమయం వృధా కాకుండా రోజు ఒక క్లాస్ చొప్పున విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. పాఠ్య పుస్తకాల ద్వారా అర్థం కాని విషయం డిజిటల్ ద్వారా త్వరగా అర్థం చేసుకుంటున్నారు.